శివాయ గురవే నమః. సర్వం శివం శివం సర్వం. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. రేపటి నుంచి ఆషాఢమాస ప్రారంభం. మనకు తెలుగు సంవత్సరంలో 4వ మాసం ఆషాఢమాసం. ఇది అమ్మవారికి చాలా ప్రాముఖ్యమైన మాసం. ఆషాఢమాసం, శ్రావణ మాసం. ఈ ఆషాఢమాసంలో మనకు మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి జూలై 17 బుధవారం వస్తుంది. ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్తారు. అలాగే ఆ జూలై 16 మంగళవారం రాత్రి 11 గంటల 9 నిమిషాలకు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మనము 17వ తేదీ పొద్దున్న మనకు సౌఖ్యమైతే నదిలో స్నానం చేసి అర్ఘ్యం వదిలితే చాలా మంచిది దక్షిణాయన పుణ్యకాలంలో. అలాగే ఈ మాసంలో మనము బ్రాహ్మణులకు కూరగాయలు, గొడుగు దానం చేస్తే చాలా మంచిది. జూలై 21 ఆదివారం గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి కూడా అంటాము. ఆ రోజున మనము మన ఆధ్యాత్మిక గురువుని పూజిస్తే వారి అనుగ్రహము లభిస్తుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో మనకు జూలై 17 నుంచి ఆడి మాసం కూడా ప్రారంభమవుతుంది. దీనిని తమిళ సంప్రదాయస్తులు పాటిస్తారు. జూలై 29 కృత్తికా నక్షత్రంతో కూడి ఆడి కృత్తిక అనే పండుగను కూడా మనము ఈ ఆషాఢ మాసంలో జరుపుకుంటాం. కావున భక్తులందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం చాలా మంచిది. ఆషాఢ మాసంలో శుక్రవారాలు, ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారికి లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో కొత్త దంపతులు కలయిక ఉండదు శాస్త్ర ప్రకారంగా. ఆ కలయిక ఏర్పడితే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలు వస్తాయని పూర్వీకులు కొత్త దంపతులు భార్యాభర్తల్ని దూరంగా పెడతారు. ఈ ఆచరణ అందరూ పాటించండి. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళ కలగాలి. ఆషాఢ మాసంలో మనకు గాలివానలు కూడా ఉంటాయి. రైతులు పంటలు కూడా బాగా పండిస్తారు. అందుకే ఆషాఢ మాసంలో మనం అమ్మవారికి కూరగాయలతో విశేష అలంకరణ చేస్తారు. శాకాంబరి అమ్మవారు అంటాం దాన్ని. ఆ విశేషంగా అలంకరణ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆషాఢమాస నియమాలు పాటించండి. ఈ ఆషాఢ మాసంలో మనకు రేపటి నుంచి వారాహిదేవి నవరాత్రులు ఉంటాయి. 9 రోజులు. ఈ వారాహి నవరాత్రులు చేసేవారు నిష్ట నియమాలు పాటించాలి. ఉప్పు కారం ఎక్కువ తినరాదు. వారాహి అమ్మవారిని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ప్రదోష సమయంలో కానీ పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా కోర్టు సమస్యలు, భూమి సమస్యలులో చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి. ఆరోగ్యం లేనివారు కూడా వారాహి మాతని పూజిస్తే ఆరోగ్యం కూడా లభిస్తుంది. కావున భక్తి శ్రద్ధలతో అందరూ ఆచరణ చేయండి. సర్వం శివం శివం సర్వం.